ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు చారేంద్ర విశాఖ పెందుర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వద్ద శనివారం ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ముందుగా ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మోడీ, రేవంత్ రెడ్డి సర్కార్లపైన తిరుగుబాటుకు సిద్ధం కావాలని, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లు కళ్ళ కట్టుకుని ఎస్సీ వర్గీకరణ తక్షణమే రద్దు చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడం దారుణమన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 29న సచివాలయం ముట్టడి కార్యక్రమానికి మాల సోదరుడు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మువ్వల అప్పారావు, మువ్వల రమణ, గొల్ల ఈశ్వరరావు, మంత్రి అప్పారావు, కాకర్ల నూకరాజు, మంగళగిరి నూకరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. దళితుల ఐక్యత ముద్దు. మాకొద్దు ఎస్సీ వర్గీకరణ. 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 డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అమర హే, అమర హే. వర్ధిల్లాలి భారత రాజ్యం. సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియా మిత్రులు సమక్షంలో ఒక విషయాన్ని చర్చించడం కోసం ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 1వ తారీఖు సుప్రీంకోర్టు వర్గీకరణపై ఇచ్చినటువంటి తీర్పు కేవలం రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి తీర్పు. ఇది రాజకీయ లబ్ధి కోసం అటు బీజేపీ, ఇటు ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ పార్టీ కేవలం అన్నదమ్ముల మధ్య విభజించి పరిపాలించాలి అనేటువంటి నినాదంతో ఈ వర్గీకరణ అనే అంశాన్ని లేవనెత్తి సుప్రీంకోర్టు కూడా దీనికి అనుకూలంగా విభజనకి తీర్పు ఇవ్వడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. ఇది కేవలం నా మాదిగ సోదరులను విమర్శించాలనే ఉద్దేశంతో మేము మాట్లాడటం లేదు, కానీ ఒకటి మాలలకి అన్యాయం జరుగుతూ ఉంది. వర్గీకరణ అనేది రాజ్యాంగంలో లేనటువంటి అంశాన్ని పార్లమెంటు ద్వారా ఆమోదించ చేయవలసినటువంటి విషయాన్ని ఏకపక్షంగా సుప్రీంకోర్టు 6/1 6/1 ధర్మస్థానంలో తీర్పు ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఓటు బ్యాంకింగ్ కోసం చేసినటువంటి దుశ్చర్య. దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. చెలో ఢిల్లీ కార్యక్రమం రేపు 29వ తారీఖు. ప్రతి ఒక్క మాల సోదరులకి నా విజ్ఞప్తి, ఇందులో మాలలో ఉత్తమమైనటువంటి మరి ఉద్యోగ బాధితులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు. సిగ్గుపడండి. ఈ విషయాన్ని నేను మీ సభాముఖంగా తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు నా మాల సోదరులు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కనీసం ఉన్నటువంటి మాల నాయకులు చాలామంది మరి ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ముందుకు రండి. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే దిశగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఇది కేవలం రాజకీయ చరిత్ర, రాజకీయ చదరంగం లాగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. దీని పట్ల మేము బాధాకరమైన విషయాన్ని తెలియపరుస్తా ఉన్నాం. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి కూడా తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా దీని మీద ధర్నాలు చేయడానికి వెనకాడడం. మాల మహానాడు తరపున మాల రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాదా చారేంద్ర నా పేరు. దీనిపైన ప్రాణత్యాగం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అరెస్టులకి చట్టపరంగా మేము ముందుకెళ్తాం. అరెస్టులకి దేనికి మేము భయపడం. కేవలం ఇది ఒక కులానికి, ఒక వర్గానికి ఆధిపత్యం ఇచ్చి ఒక వర్గాన్ని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లి ఆ వర్గ ఓటు బ్యాంకింగ్ల కోసం చేసినటువంటి రాజకీయ కుట్ర ఇది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము ఖచ్చితంగా ధర్మస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయపరమైనటువంటి పోరాటం, రాజ్యాంగపరమైనటువంటి పోరాటం చేస్తామని మీడియా సమావేశం పూర్వకంగా చెప్తా ఉన్నాను. Audio Jungle.